నేను మీ పొగాకు వెంకటేష్. ఈరోజు ఈ వీడియో ముందుకు రావడానికి కారణం చాలా కాలంగా అంటే మేము సర్పంచ్గా ఎలక్ట్ అయినప్పటి నుంచి మన గ్రామంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య నల్లగుట్ట మైనింగ్. అయితే ఈ మైనింగ్ విషయంలో చాలామంది ఊర్లో అవాకులు చవాకులు పేలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దానికోసమని ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, గతంలో ఈ మైనింగ్ ఆపాలని ఉధృతంగా పోరాటం చేసిన వాళ్ళలో మేము ముందు వరుసలో ఉండి దాన్ని ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి చివరికి సరైన విధంగా మాకు సహకారం అందకపోవడం వల్ల, దానిని గ్రామస్తుల సహకారం పూర్తిగా లేకపోవడం వల్ల ఆ యొక్క మైనింగ్ని ఆపలేకపోయినామనేది వాస్తవం, అందరికీ తెలుసు కూడా. ఎందుకంటే గ్రామస్తుల సమక్షంలోనే అనేక కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఈ విషయాన్ని అనుసరించి చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న మొన్న మళ్ళీ మీ సర్పంచ్గా ఎలక్ట్ అయిన తర్వాత, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితమే వీటికి అనుమతులు మంజూరని చెప్పేసి చాలామందికి తెలుసు, అన్నీ తెలుసు. బట్ ఏంటంటే నిన్న మొన్న ఏదో పర్మిషన్లు వచ్చినాయని చెప్పేసి సర్పంచ్ అట్లా సర్పంచ్ ఇట్లా అని చెప్పేసి అవాకులు చవాకులు కొంతమంది ఈ మన పనిపాట లేని బ్యాచ్ అంతా అవుతుంది. నేను మీకు ఇచ్చే సజెషన్ కానీ, మీకు ఇచ్చే ఒక సూచన కానీ ఏంటంటే, వాస్తవంగాడికి దీనికి అన్ని రకాల పర్మిషన్స్ వచ్చినాయనేది గ్రామస్తులందరికీ తెలుసు. పంచాయతీ నుంచి ఏ సర్పంచ్ ఆధ్వర్యంలో దీనికి ఎటువంటి సహకారం అందింది, వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళారు, ఏడు వరకు పర్మిషన్స్ వచ్చినాయనేది గ్రామ పంచాయతీ డాక్యుమెంట్ ఉంది. మళ్ళీ రీసెంట్గా నేను మన గ్రామ సభలో కూడా చెప్పడం జరిగింది. నేను ఆర్ఐ గారిని స్పెషల్గా అక్కడికి మనం పంపిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్ ఏంది, అసలు మీరు ఎందుకు వర్క్ చేస్తున్నారని వాళ్ళతో అడిగిస్తే వాళ్ళు మాతో అన్ని రకాల మాకు అనుమతులు వచ్చినాయి, అందుకోసం మేము పని ప్రారంభం చేసినాం, కావాలంటే మేము మీకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తామని వితిన్ 4 డేస్లోనే వాళ్ళు డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మన గ్రామ పంచాయతీలో కూడా దాన్ని మనం అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఇదే విషయమే మన ముద్విన్ గ్రూప్లో చర్చా వేదికలలో రకరకాలుగా, అంటే ఆపాలని అందరి ప్రయత్నం కూడా ఆపాలన్నప్పుడు మనం ఏదైతే అవకాశం ఉన్నదో, అవకాశం ఉన్న రోజు మన వాళ్ళందరూ సైలెంట్గా కూర్చొని ఈరోజు అనుమతులు వచ్చిన తర్వాత సర్పంచ్ కొట్లాడతలేడు, సర్పంచ్ మాట్లాడతలేడు అని అవాకులు చవాకులన్నీ అక్కడక్కడ పేలుస్తున్నారు. విషయం ఏంటంటే, దానికి 100% ఆపాలని ప్రయత్నం చేసింది మొదట నేనే, దాంట్లో మొదట ఉన్నది కూడా నేనే. కానీ మీ యొక్క సహకారం ఆ రోజు లేకపోవడం వల్లనే అది దానికి అన్ని రకాల అనుమతులు అనేది వచ్చినాయి. రైతులు ఎవరంతా వాళ్ళు భూములు అమ్ముకుంటున్నారు, లేదంటే లీజ్ కావాల్సిన వాళ్ళు లీజుకి ఇచ్చుకుంటున్నారు. మరి దాంట్లో నా పాత్ర ఏంది? ఇంకొకటి, ఇప్పుడు సర్పంచ్గా నా బాధ్యత ఏంది? సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత మేము గెలిచిన తర్వాత, అంటే మా భార్య ఇప్పుడు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించింది కాబట్టి, మేమిద్దరం కలిసి ఈ యొక్క పనిని చేస్తున్నాం కాబట్టి, మా యొక్క బాధ్యత, మా విధి ఏంది, దానిని ఆపాలని చెప్పేసి మీరు అందరూ అంటున్నారు. నేనేమంటుందంటే, ఆల్రెడీ అనుమతులు వచ్చినాయి, అయినా సరే మన ప్రయత్నం ఆపకూడదు అనేది ఉద్దేశం బాగానే ఉంది. బట్ దీన్ని గ్రామ సభలో తప్పించితే, వాట్సాప్ గ్రూప్లో పెట్టిన తర్వాత, రండి గ్రామ పంచాయతీ దగ్గరికి మాట్లాడదామన్న తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతమంది గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చారు, ఎంతమంది ఈ విషయం గురించి మనం డిస్కస్ చేసినాము, మన యొక్క కార్యక్రమం ఏంది, మనం ఎట్లా ముందుకు వెళ్దామని సహకరించిన వాళ్ళు ఎవరు? అనవసరంగా గ్రూప్లో ఎవరేం మాట్లాడలేదు, సర్పంచ్ అట్లా సర్పంచ్ అట్లా అని. కానీ పర్సనల్గా అక్కడక్కడ వ్యక్తుల మధ్యలో జరుగుతున్న సంభాషణ నా చెవుల వరకు చేరింది కాబట్టి వీడియో చేస్తున్నాను. మీకు నిజంగానే దాన్ని ఆపాలని సదుద్దేశం ఉంటే, మీరు గతంలో ఏం సహకారం అందించలేదు, మాకు తెలుసు, ఊళ్ళందరూ తెలుసు ఆ విషయం. నిజంగా ఆపాలని మీకుంటే రండి, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేద్దాం. సర్పంచ్గా నా బాధ్యత, నా విధి ప్రకారం నేను ఏం చేయాలో అది చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మనకు ప్రభుత్వ పరంగా మనకు న్యాయం జరగట్లేదు. మనం ఎన్నుకోబడిన బాడీ ఉంది కదా, గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రండి అందరం కలిసి అక్కడికి వెళ్దాం, అందరం కలిసి వాళ్ళతో మాట్లాడదాం. ప్రజాప్రతినిధుల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది మీరు ఏది నమ్ముతున్నారో, సర్పంచ్ ద్వారా, ఎమ్మెల్యే ద్వారా ఈ విషయం బయటకు వస్తే ఇది ఆగిపోతుంది అనుకుంటున్నాం. రండి, అదేవిధంగా అందరం కలిసి వెళ్దాం.
అంతేగాని అవాకులు చవాకులు ఏడబడతాడు కూర్చొని ఏమంతో వర్షం పడుతుంది మాట్లాడితే టు బీ సీరియస్ నేను వేరేలాగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు కూడా న్యాయంగా ఉన్నా కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. దానికోసమని మాట్లాడుతున్నాను. ఇంకొకటి, నేను ఇప్పటి వరకు దీనికి ఎన్ని రకాల కృషి అయినా అన్ని రకాల కృషి చేస్తున్నాను. ఇవన్నీ ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కలిసి ఎక్కడెక్కడ వినతి పత్రాలు ఇచ్చినాం, ఎన్నిసార్లు కలిసినాం, ఎవరెవరికి లెటర్లు పెట్టినాం, ఎన్ని రకాలుగా ఎంతమందిని కలిసినాం. చివరి పీర్లపల్లి జంగే కాక కూడా ఒకరోజు ఆర్టీఐకి అప్లికేషన్ ఇస్తే దానికి వచ్చినటువంటి వివరణ, ఇవన్నీ దీనికోసం కృషి చేసి దీన్ని ఆపాలని ప్రయత్నం చేసి జనాలు మ్యాండేట్ ఇచ్చినాం, గెలిచినాం. అది వేరే విషయం. దాంట్లో ఎవరినేమి దూషిస్తలేం, ఎవరినేమి తప్పుపడతలేం. ఎలక్షన్ అన్నాక ఒకరు ఓడడం ఒకరు గెలవడం సహజం. దాని తర్వాత ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి కలిసికట్టే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉంటే ఈ విధమైన ఏడబడతారు ఎటువంటి మాటలు మాట్లాడడం. నిజంగానే మనం అందరం కలిసికట్టుగా పోరాడదామంటే రండి, పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా సరే అందరం కలిసికట్టుగా పోరాడదాం. సర్పంచ్ అంటేనే పార్టీలకు అతీతం. నాకు ఆ ధైర్యం ఉంది, నేను చెప్తున్నాను. బీజేపీ పార్టీ అంటే ఇష్టం ఉంది, బీజేపీ పార్టీ సభ్యత్వం ఉంది. అయినా కానీ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా సర్పంచ్గా నేను పనిచేయడం సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడో చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా. దీని కార్యాచరణ మళ్ళీ కూడా సిద్ధం చేద్దాం. మీరు అందరూ కలిసి వస్తే అది ఆగుతుందా ఆగదా అనేది తర్వాత సంగతి. పోరాటం చేయాలంటే పోరాటం చేద్దాం. లేదు మా వల్ల కాదు అని మీరు ఇళ్ళలో కూర్చుంటే కూర్చోండి. నేను చేసే ప్రయత్నం నేనైతే చేస్తున్నాను. ఈరోజు ఈ ముందుకు రావడం ప్రధాన కారణం ఇదే. ఇంకొకటి, భూములో రైతులు ఇచ్చేది ఇప్పటికి కూడా వాళ్ళ కన్సల్ట్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. వీళ్ళకందరికీ యాక్సెస్ ఉన్నప్పుడు దీంట్లో సర్పంచ్ని ఏ విధంగా ఈరోజు మీరు ఇది చేస్తున్నారు? ఏ సర్పంచ్ వాళ్ళకి అనుమతులు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎవరెవరు ఎట్లా సపోర్ట్ చేయించారో అందరికీ తెలుసు. ఆ రోజు వెళ్ళి కేసులు పెడదామంటే ఎవరు ముందుకు రాలేదు. మళ్ళీ అందరూ కూడా కలిసి ఉన్న వాళ్ళే. కాబట్టి నేను ఇచ్చే వివరణ ఏంటంటే, మనం ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి నేను కాదు, నేను చెయ్యను, ఇది అవ్వదు, ఇది అది అన్నప్పుడు నన్ను వ్యతిరేకించండి, లేకపోతే నన్ను పని చేసేటట్టు నాతో మాట్లాడండి. అంతేగాని బట్టగాల్చి మీదేస్తా అంటే బాగుండదు. దాని పర్యవసనాలు వేరే రకంగా ఉంటాయి. ఇంకొకటి, ఇప్పటికే ఏడీ మైనింగ్ నుంచి గ్రామ పంచాయతీకి ఈ మైనింగ్ వారికి అనుమతులు మంజూరైనట్టు లెటర్ గ్రామ పంచాయతీకి ఇచ్చేయడం జరిగింది. మొన్న కొంతమంది రండి మాట్లాడదాం అన్నప్పుడు ఒక 4-5 వ్యక్తులు వచ్చారు. వాళ్ళకి ఆ డాక్యుమెంట్ చూపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి చివరిగా ఈ సోమవారం గ్రామ పంచాయతీ ఆవరణలో మళ్ళొకసారి వీలైతే దీనిపైన ప్రత్యేక చర్చా కార్యక్రమం పెట్టి ఆ తర్వాత ఎట్లా పోదాం, ఏం చేద్దాం అనేది మాత్రం డిసైడ్ చేద్దాం. కాబట్టి అందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నాను. కూడా పోయారు కదా, అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదా మీకు? కేవలం రైతులు, కొంతమంది రైతులు, మా చుట్టుపక్కల గుట్ట చుట్టూ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో కొంతమంది రైతులు, ఆ రైతులు మాత్రమే దీన్ని ఆపాలి, మా భూములు పోతాయి, మా భూముల విలువ కోల్పోతాం, మాకు అంటే పంటలు పండించుకోవడానికి ఇబ్బంది అవుతుంది, పశుపోషణకి ఇబ్బంది అవుతుంది, ఈ అన్ని రకాలుగా జీవనోపాధికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో రైతులందరూ ఎవరైతే ఒక 10 మంది 8 మందో వీళ్ళు వచ్చిరో వాళ్ళు మాత్రమే ఎక్కువ సంఖ్యలో వచ్చారు. కొన్నిసార్లు కొంతమంది గ్రామం నుంచి, కొంతమంది యువకులు, కొంతమంది పంచాయతీ నుంచి కొంతమంది వచ్చారు. బట్ గ్రామంలో ఉన్నటువంటి యువత సంఘాలే కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా యువత కావచ్చు, వీళ్ళ సపోర్టు కొంతవరకే. వీళ్ళ సపోర్ట్ ఆ రోజు కనుక మనం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ ఆపాలనుకున్నామో ఆ రోజు మనం ఎలక్షన్ కనుక ఆపుంటే, ఆ రోజు కనుక మనం ఓట్లు కనుక 1 గంటనో 2 గంటలో వేయకుండా ఉంటే ఆ రోజు ఇది ఆగిపోయేది అనేది వాస్తవం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక గ్రామం ఓట్లు వేయకుండా ఉంది అనేది ఎందుకు వేయట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చేవాళ్ళు. దాని త్రూ ఎలక్షన్ కమిషన్ అప్పుడు మొత్తం చూస్తుంది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ మొత్తం దీనికి బాధ్యత వహిస్తుంది కాబట్టి ఆ రోజు మనకి ఎఫెక్టివ్గా ఉండేది, పని జరిగేది. కానీ దానికి ఎవరు సపోర్ట్ చేయకుండా ఎవరిష్టం అనేది వాళ్ళు చేసి
ఆ పోతే మాకేంది, ఉంటే మాకేంది అని వ్యవహరించి అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఆగాలి, చెయ్యాలి ఇది అంటే ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి ఏదైనా మనకు అవకాశం ఉన్నప్పుడు మనం కృషి చేయాలి. చేస్తే దానికి ఫలితంగా అవుట్‌పుట్ ఉంటది. కానీ ఇప్పుడు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనేది మనందరికీ తెలీదు అసలక్కడ. ఓకే. నేను ఎన్‌జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లెటర్ పెడదామంటే ఎవరు సహకారం అందించలే. ఆ రోజు కూడా నేను చెప్పిన. ఆ రైతులందరితో మాట్లాడినాం. లాయర్‌ని మాట్లాడినాం. ఒక రూ. 1,00,000 ఖర్చయితది. నేను కొన్ని డబ్బులు భరిస్తాను. మిగతావాళ్ళు భరించండి. అప్పుడు కూడా ఎవరు ముందు రాలేదు. ఊర్లో అందరికీ చెప్పినా ఎవరు కోఆర్డినేషన్ చేయలేదు. అప్పుడున్న పంచాయతీ వ్యవస్థ త్రూ కూడా వాళ్ళు కూడా ఏమి ఇది చేయలేదు. ఎన్‌జీటీ దగ్గరికి కేస్ ఫైల్ చేద్దామంటే. ఎందుకంటే ఎన్‌జీటీ ఏం చేస్తది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాబట్టి ఈ పచ్చదనం దీనిపైన ఎక్కువ ఫోకస్డ్‌గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు దీనికి వ్యతిరేకంగా పనిచేస్తారు. స్టే ఇస్తే చాలన్నట్లు ఉద్యమం చేసినాం అప్పుడు కూడా. ఆ రోజు కూడా ఎవరు సహకారం అందించలే. ఇన్ని రకాల అవకాశాలను మనం ఆ రోజు జారవిడిచి, ఈరోజు మళ్ళీ మనం దానికై ప్రయత్నం చేయడం తప్పు లేదు. కానీ ఎవరైతే చేసిర్రో మీరు వాళ్ళని తప్పు పడుతుర్రంటే, మరి దీంట్లో మీరు తప్పు చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు తప్పు చేస్తున్నారా అనేది ఒకసారి పొద్దున్నే లేచి కూర్చొని ఆలోచన చేయండి. అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయంటారు కదా! అప్పుడన్నా అర్థమైతది. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు ఆల్రెడీ అది ఎన్ని ఎకరాల్లో లీజ్ తీసుకున్నారు? సో, నార్మల్‌గా అది ఆల్రెడీ కలెక్టర్ అప్పుడు అంటే ప్రజా సేకరణ తీసుకున్నప్పుడు ఊరు ప్రజలందరూ వద్దన్నారు, రైతులు వద్దన్నారు. సో, మరి ఆల్రెడీ 2018లోనే ఆర్‌టీఏ చట్టం ప్రకారం మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, మరి 2022, 23 దాకా ఓల్డ్ గవర్నమెంటే ఉండే, ఓల్డ్ సర్పంచే ఉండే, ఓల్డ్ ఎమ్మెల్యేనే ఉండే. సో, మరి ఆ పర్మిషన్స్ అన్ని వాళ్ళే ఇచ్చారంటారన్న? యాక్చువల్లీ ఈ విషయము మనకు తెలిసింది ఎప్పుడు అంటే 2022లో మనకి గ్రామ పంచాయతీలో నోటీస్ పెట్టారు. అది కూడా మనం 1 డే బిఫోర్ చూసినాం అక్కడ. ఓకే. అప్పటి వరకు 2018 ఆ టైం అప్పుడేమో ఏదో దిల్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు దీన్ని, ఇది పోయింది అది అప్పట్లో కొంత పుకార్లు వేసింది. వాస్తవమే కానీ బట్ ఏంటి అంటే కరెక్ట్ డైరెక్షన్ జనాల్లోకి వెళ్ళకపోవడం. దాని తర్వాత ఒకరోజు వచ్చి గుట్ట చుట్టూ కడీలేసిర్రు, కడీలు పాతిర్రు, అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు కూడా అందరూ సైలెంట్‌గా ఉన్నారు. మేము కొంతమంది యువకులం వెళ్ళి చూసొచ్చినాం, చుట్టూ తిరిగి వచ్చినాం. ఏడ కడీలు పాతిర్రని. ఎంఆర్ఓ అప్పుడున్న ఎంఆర్ఓకి 2020లో ఎంఆర్ఓ గారికి అప్పుడు ఫోన్ చేస్తే మాకేం తెలియదు మరి ఎవరు వాదిరని మీరు తీసేయాలి లేదంటే మేము వచ్చి మేము చూస్తాం, చూసిన తర్వాత తీసేస్తాం అన్నట్టు మాట్లాడిర్రు. అప్పుడు అయితే విషయం అయితే ఏం ముందుకు వెళ్ళలేదు. దాని తర్వాత 2022లో ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ నల్లగొట్టుని మైనింగ్ కేటాయించడం కోసం మొదట ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆ మొదటి ప్రజాభిప్రాయ సేకరణ గ్రామం అంతా ప్రధానంగా మేము ముందలుండి గ్రామంలోని కొంతమంది పెద్దలను అందరినీ ముందు తీసుకెళ్ళి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక వినతి పత్రం సిద్ధం చేసుకొని అప్పుడున్న మాజీ సర్పంచ్ యాదయ్య గారు కానీ లేకపోతే యాదయ్య అంటే మన ఈర్లపల్లి అన్న గారు కానీ లేకపోతే ఈర్లపల్లి జంగయ్య కానీ మాజీ సర్పంచ్ రామచంద్రయ్య గారు కానీ వీళ్ళందరం కలిసి పెద్ద మనుషులు అందరం కలిసి ఒకటి దాన్ని సిద్ధం చేసుకొని ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అప్పుడు ఆ రోజు డీజీపీ గారు వచ్చి ఉండే, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు వచ్చి ఉండే. వాళ్ళు మనకి ఏం చేసారు, మీది ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీకు అవకాశం ఇస్తాం, మీరు మాట్లాడండి అని చెప్తే గ్రామంలో మొదట నేను నాతో పాటు స్టార్ట్ ఎందుకంటే మన దగ్గర మినిట్స్ అన్ని రికార్డ్స్ అయినాయి, డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఎవరెవరు ఏమేమి మాట్లాడామనేది ప్రతిదీ కూడా అక్కడ మినిట్స్లో రికార్డ్ అయ్యి ఉంది. దాని ప్రకారం అందరం ఆ రోజు మాట్లాడడం జరిగింది, ముక్త కంఠంతో వ్యతిరేకించడం జరిగింది. చివరికి మనం అందరం వెళ్ళేటప్పుడు వాళ్ళు వంటలు చేస్తే ఆ వంటలు కూడా ఎవరైనా తింటే బాగుండదు అని చెప్పి తిడితే వాళ్ళని నూనె బూతులు తిట్టి అందరం వచ్చినాం అయిపోయింది. దాని తర్వాత ఏమనుకున్నాం మనం ఒక 2-3 సార్లు మనం అంటే పర్సనల్గా మేము కలెక్టర్ గారిని 1-2 సార్లు కలిసి అంటే వాళ్ళని అప్రోచ్ అయితే తెలిసింది ఏంటి అంటే అప్పటి వరకు అనుమతులు ఏం రాలేనట్లు చెప్పారు. జస్ట్ హియరింగ్ అయింది అన్నట్టు. ఒక సంవత్సరం వరకు ఏం జరగలేదు. మళ్ళీ 2022 ఇది అయిపోయింది కదా 2022లో 22 ఎండింగ్లో ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ ఏప్రిల్ అనుకుంటా ఆ టైంలో జరిగితే మళ్ళీ ఎండింగ్లో డిసెంబర్లో మళ్ళీ ఒకసారి దీనికోసం రివ్యూ చేసుకున్నాం. అసలు ఏముంది ఏం జరుగుతుంది అని. మళ్ళీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు. ఇప్పుడు సండూరు పురుషోత్తం ఇక్కడ అలర్ట్గా ఉంటాడు, ఆ గుట్ట చుట్టూ ఎవరైనా జరిగిందా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పొలం మంచిగానే ఉంది కాబట్టి ఆయన ఎక్కువ కొద్దిగా చదువుకున్నాడు కాబట్టి అలర్ట్గా ఉండి ఎవరైనా వచ్చినా ఏం చేసినా ఆయన ఇమ్మీడియట్గా కాల్ చేస్తుండే, మన గ్రూప్లో పెడుతుండే ఇట్లా జరుగుతుంది మనం అట్లా వేయాలి ఇట్లా వేయాలని చెప్పేసి కొట్లాట చేయడానికి దాన్ని ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం జరుగుతుండే. ఆయన ఒకరోజు మళ్ళీ మనం ఏదో ఒకటి చేయాలి చచ్చిపోతున్నారు అన్నప్పుడు ఈ ఎన్జిటి ఆలోచన చేసినాం.
డబ్బులు లేక రైతులు ముందుకు రాలేదు. దాని తర్వాత మన మాజీ ఎమ్మెల్యే జయపాల్ గారిని కూడా కలిసినాం మనం. అది అప్పటికే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇంకొక 2 నెలలు, 3 నెలలు ఎలక్షన్స్ ఉంటాయి అన్నప్పుడు ఆయన కూడా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వారు ఏం చెప్పారంటే, ఇది వాస్తవంగా ప్రజలకు జర ఇబ్బందికరంగా ఉంది, దీన్ని చెప్పాలని చెప్పేసి ఆయన కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే ఎలక్షన్స్ రావడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలల వరకు ఏం వినిపించలే మాటలు ఇది అని. మళ్ళీ తర్వాత వాళ్ళు ఒక్కొక్కరొకరు రావడం, ఆ మధ్యలోనే కొంతమంది మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని కూడా కలిసిరు. వాళ్ళు కూడా సరే మా సహకారం అందిస్తాం, కానీ గవర్నమెంట్ కూడా ఆదాయం కావాలి కదా, మరి మా చేతుల్లో లేకుండా పైనుంచి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా కానీ మేము కాదనేటట్లు ఉండదని అటువంటి మాటలు ఆయన ద్వారా వచ్చాయి. సో దాని తర్వాత ఇది ప్రాసెస్ అంతా జరిగే క్రమంలోనే ఇదంతా మళ్ళీ ఎప్పుడు 2023లో 2023 అయిపోయిన తర్వాత 2024 మనకి ఏదైతే ఈ ఎంపీ ఎలక్షన్ జరిగే క్రమం ఉందో ఆ క్రమంలో ఇందాక చెప్పినట్లు మనం ఆపాలని ట్రై చేసినాం, కానీ జరగలేదు. అన్నా ఇప్పుడు మీరు ఏవైతే అప్లికేషన్స్ ఇచ్చారో అవి ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. ఒకసారి చూపిస్తారా? 2024 ఓకే. అదేమో సెప్టెంబర్లో ఇచ్చింది. ఓకే. ఇదేమో మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఇది ఓకే. మేలో ఇచ్చింది. ఇది మేలో ఇచ్చినప్పుడు అయితే ఇంకా చాలా డాక్యుమెంట్ రెడీ చేసి ఇచ్చినాం. ఓకే. చాలా చదివి ఇవన్నీ పేపర్ డాక్యుమెంట్ అంతా ప్రిపేర్ చేసి ఇదంతా డాక్యుమెంట్ తయారు చేసి, ఎందుకంటే ఎంత ఎఫెక్టివ్ ఉందో తెలియడానికి ప్రతిదీ ప్రిపేర్ చేసి మనం అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నువ్వు ఉన్నావు. ఆల్మోస్ట్ నీతో పాటు కూడా చాలా మంది ఉన్నారు అనుకుంటా. నాతో పాటు ప్రధానంగా ఇళ్ళపల్లి వెంకయ్య గారు ఉన్నారు, ఇళ్ళపల్లి యాదయ్య, సండూరి పురుషోత్తం, పోవాకు రాములు, పోవాకు రాజు, పోవాకు ఇంకో రాములు, వీళ్ళందరూ రైతులు. పట్నపు జంగయ్య, వెంకటేష్, ఇళ్ళపల్లి విద్యాలింగయ్య, వీళ్ళందరూ ఆ చుట్టుపక్కల రైతుల భూములు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మొదటి నుంచి కూడా ఉన్నవాళ్ళు వీళ్ళంతా. మరి అప్పుడున్న వార్డ్ మెంబర్లు కానీ, అప్పుడున్న సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ, అప్పుడున్న ఎమ్మెల్యేకి మీరు ఎలాంటి సపోర్ట్ రాలేదా? వచ్చిర్రు, ఆ రోజు వచ్చిర్రు. కొంత ఇప్పుడున్న మాజీ డిప్యూటీ సర్పంచ్ వినోద్, వీళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరకు రావడం, అటు నుంచి అందరం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఆ రోజు. ఓకే. దాంట్లో అందరం కలిసి రిక్వెస్ట్ పెడితే ఎలక్షన్స్ ముందర కొంత ప్రాసెస్ నాకు తెలిసి అప్పుడు ఆగిపోయింది అనుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యింది. మళ్ళీ వీళ్ళకి అన్ని అనుమతులు వీళ్ళకి మంజూరు అయింది. ఓకే. ఇంకొక విషయం ఏంటన్నా, అంటే ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే యూనిట్గా లేకపోవడం వల్ల నల్లగుట్ట పోయిందంటారు. అంతే కదా, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు అందరము ఐకమత్యంగా ఉన్నప్పుడు మన బలం అవతలోడు తెలిస్తే వాడు మనకు కొంత భయపడతాడు, కొంత వాడు ఇబ్బందికరంగా ఫీల్ ఒక ఆఫీసర్ కానీ వాళ్ళు కానీ ఏం చేస్తారు, అక్కడ అదే ఇట్లా ఉంది పరిస్థితి అనేది ఉద్దేశంతో రాకపోతుంది. ఈవెన్ మన ఎలక్షన్ మన చేతుల్లో ఉన్న అవకాశం అది. ఆ రోజు ఎంపీ ఎలక్షన్లో నేషనల్ ఇష్యూ అవుతుండే అసలు ఎందుకు ఎంపీ ఎలక్షన్ ఒక గ్రామంలో జరగట్లేదు అనేది. అందరు మన గ్రామం వైపు చూస్తుండే ఇష్యూ ఏం తెలిస్తే ఇది అంటే దానికి ఒకటి మనకి సరే ఆ రోజు కనుక ఖచ్చితంగా ఆగుతుందా లేకపోతే ఆగేదా ఆగకపోయేదా పక్కన పెడితే మన ఇష్యూ అనేది నేషనల్ లెవెల్ హైలైట్ అవుతుండే, మీడియాలో వెళ్ళిపోతుండే, అందరు ఇక్కడ వస్తుండే, ప్రతి ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తుండే అసలు నిజంగానే ఇది మైనింగ్ ఇబ్బందికరంగా ఉందా లేదా. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి, వాళ్ళకు కొంత డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి రఫ్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని లీజులకు ఇచ్చి దాని ద్వారా రోడ్లు వేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటుంది. కానీ జనాలకు ఇబ్బంది ఉన్న ప్లేస్లలో జనాలకు ఉన్న ఇబ్బందుల దగ్గర నిలుపుదల జరుగుతాయి. ఇంకొక డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ చదివిన తర్వాత నాకు అనిపించింది అంటే చాలా వరకు ఏలు ముద్రలు పెట్టారు, అంటే అసలు చదువుకున్న వాళ్ళు పెద్దగా పెట్టలేదు. సో అంటే ఊరు ఆ నల్లగుట్ట విషయంలో ఒక ఓన్లీ 10-11 మంది పెడితేనే నల్లగుట్ట అయిపోయిందా? మిగతా 6,000 మంది దాదాపు ఒక 2,000-3,000 మంది దాకా చదువుకున్న యువత ఉంది. సో వాళ్ళని కన్సర్న్ అవ్వలేదు మరి. సో ఏ రూపంలో మరి జరిగిందంటారు? ఇప్పుడు జనరల్గా ఆ రోజు హియరింగ్ అయినప్పుడు మనం అందరం ఏం చేసినాం, అందరం కలిసి దీన్ని వ్యతిరేకించినాం. హియరింగ్ అప్పుడు జనరల్గా నేను తెలుసుకున్నది ఏంటి అంటే కొంత ఎవరైతే దీంట్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో
వాళ్ళ ద్వారా తెలుసుకుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, జనరల్‌గా హియరింగ్స్ అయినప్పుడు అంటే ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు ఎక్కువ అక్కడ ప్రజలు కాకుండా వాళ్ళు ఎవరైతే పెయిడ్ తోలుకొచ్చుకుంటారో ఆ పెయిడ్ వాళ్ళు వచ్చి మాట్లాడతారంట ఎక్కువ. సో అట్లాంటి టైంలో జనాలు ఊరు వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇదిగో వీళ్ళు ఇట్లా ఓకే చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం రాసుకొని వెళ్ళిపోతారంట. సో మన గ్రామంలో ఏం జరిగింది, మనం కొంత ఆ రోజు అలర్ట్ అవ్వడం వల్ల, మనం ఇక్కడ ఉండడం వల్ల, మనం ఒకరినొకరు కొద్దిగా ఎడ్యుకేట్ చేసుకోవడం వల్ల మన అందరం మన ఊరిలో మాట్లాడినాం. ఆల్మోస్ట్ ఒక 20 మంది మాట్లాడితే 20 మంది మన ఊరిలో మాట్లాడినాం. బయట వ్యక్తులు ఎవరేం మాట్లాడలేదు. అంటే వచ్చారు ఆ రోజు బయట వ్యక్తులు? బయట ఎన్జిఓస్ అన్నీ వచ్చినాయి, ఫేక్ ఎన్జిఓస్లో వచ్చినాయి. ఆల్రెడీ నన్ను సారీ యాక్చువల్లీ ఫేక్ ఎన్జిఓస్ అంటే చాలా వరకు నల్లగొండలనే ఉన్నాయి. సో ఆల్రెడీ అడ్రస్ కొడితే కూడా అడ్రస్ రావట్లేదు. సో మరి దీని మీద కూడా మనం ఫర్దర్ వెళ్ళిపోవడానికి ఫేక్ డాక్యుమెంట్ కూడా మనం వెళ్ళిపోవచ్చు కదా. యాక్చువల్గా ఫేక్ డాక్యుమెంట్ వెళ్ళిపోవచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అనేది ఆ రోజు కూడా ప్రయత్నం చేసినాం అది. బట్ ఆ రోజు కూడా సపోర్టివ్ లేకనే అది ఇదైపోయింది. వాస్తవం కాడికి ఏంటంటే ఇందాక నువ్వు అడిగినట్టు దేనికి ఎక్కువ సపోర్ట్ లేకపోవడం వల్లనే ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరం కూడా ఎట్లా అంటే మనం నిత్య శైలిలో విషయం ఏంటి అంటే ఎవరి వ్యక్తిగత పనులు వాడుకుంటాయి. కాకపోతే అన్ని ఇప్పుడు మన దగ్గర 6,000 ఉందాం, యువత ఆల్మోస్ట్ ఒక 1000 మంది యువత ఉంటుంది. 1000 మంది ఖచ్చితంగా ఉంటారు ఊళ్ళో. 1000 మంది యువత ఉన్నప్పుడు కనీసం సరే దాంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది 50 మంది ఫ్రీగా లేము. 50 మంది ఫ్రీగా లేమా? ఇప్పుడు మనకు కూడా మనకు జీవనోపాధికి మనకు ఒక వ్యాపారం ఉంది, సరే ఏదో కూలి పని ఉంది, ఏదైనా ఉండొచ్చు. కానీ మనం అయితే 30 రోజులు పనికి వెళ్ళాం కదా. 30 రోజులు 25 రోజులు చేసిన 5 రోజులకు ఖాళీగానే ఉంటాం కదా. మరి దాంట్లో మనకు ఒక్కరోజు మనకు దొరకలేదంటే అసలు విషయం ఏంటి? ఎవడో చేస్తాడు ఎవడో చూస్తాడు అన్నట్లే కదా. అట్లా అనుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. నేనేమంటున్నా అంటే ఇంకొకసారి ఇట్లా బట్టగాల్సి మీద వేస్తే అది ఏమవుతుంది అంటే రాను రాను రాజకూటం గాడిదైనట్టు వ్యవహారం చిలికి గాలివనే ఎక్కడో పోతుంది. అందుకే అనవసరంగా కామెంట్స్ కాకుండా మనం కర్తవ్య దీక్షకు వెళ్దాం, అందరం కలిసి పని చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. అది ఆగుతుందా ఆగదా అనేది అది పైవాడి దేవుడికి తెలిసిగా మనం ముందుకు పోతూ ఉంటే, అంతేగాని మనం ముందుకు వెళ్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఊర్లో చాలా వరకు వివిధ పార్టీలు ఉన్నాయి. మరి ఎవరైనా అంటే ఆ పార్టీ సభ్యులు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ లైక్ ఎవరైనా యూత్ సభ్యులు కానీ లైక్ చాలా డిఫరెంట్ యూత్లు ఉన్నాయి ఊర్లో. సో వాళ్ళు వచ్చి నేను పర్సనల్ కలిగి ఇట్లా ఆపుదామని ఎవరైనా వచ్చారనా? నాతో పర్సనల్ అయితే ఇప్పటివరకు ఎవరు కూడా మాట్లాడలేదు. ఓకే, అంటే ఓన్లీ వాట్సాప్ ద్వారానే మీతో అంటే వాట్సాప్ ద్వారానే వింటున్నా, ఓకే చూస్తున్నా. సో అక్కడ నాకు తెలిసింది ఏంటంటే దాంట్లో మాట్లాడిన ఎవ్వరు కూడా లైవ్లో వచ్చి గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు ఎవ్వరు కూడా రాలేదు. కేవలం గ్రామ సభ జరిగిన రోజు మాత్రం మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళు కూడా మళ్ళీ మనం అందరం కలిసికట్టుగా చర్చ చేద్దామన్న రోజు ఎవరేం రాలేదు. ఓకే, సో నార్మల్గా మీ ఉద్దేశం లాస్ట్ ఉద్దేశం ఏందన్నా? అప్పుడు పెట్టిన ఖర్చు లేదు. ఓకే, ఇచ్చిన వాళ్ళు కొంతమంది రాయేసారు కానీ కొంతమంది ఇవ్వలేదు. ఓకే, కొంతమంది ఇచ్చిన అంటే మీరు చందాలు వేసుకొని పోయారు? చందాలు వేసుకొని పోయినాం. ఓకే, అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు అయి ఉండొచ్చు అన్న? అంటే మీరు ఫస్ట్ 2018 నుంచి ఇప్పటిదాకా తిరిగిన ఖర్చు నాకు ఉంటుంది ఒక 20,000 వరకు అయి ఉంటుంది. ఓకే, అప్పటి నుంచి ఎలాంటి అంటే ఊరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో యూత్ రాలేదు, ప్రజలు రాలేదు, యూనిటీగా లేరు ఎవరు ఊళ్ళో? దీంట్లో ఇచ్చిన వాళ్ళు రైతులే ఇచ్చారు. దీంట్లో రైతులే చుట్టుపక్కల ఉన్న భూముల వాళ్ళే ఇచ్చారు. ఓకే, ఆల్మోస్ట్ చుట్టుపక్కల రైతులే ఇచ్చారు. ఓకే, సో ఫైనల్గా మీరు ఏమైనా మీటింగ్ అరేంజ్ చేయాలనుకుంటున్నారా దీని మీద నల్లగుట్ట పైన? ఇప్పటికే 2 సార్లు కాల్ చేయడం జరిగింది. ఓకే, సర్పంచ్ ఎలక్షన్లో 3 నెలల లోపల 2 సార్లు కూడా కాల్ చేయడం జరిగింది. అంటే కాల్ మీన్స్ పిలవడం జరిగింది వాట్సాప్ గ్రూపుల ద్వారానే. ఎవరైతే అంటే ఒక 2-3 మాత్రమే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. నేనేమంటుందంటే చాలా పనులు మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది ఈ విషయం ఉంది, దీనికి కూడా ఏంటి అంటే రేపు ఏదైనా జరగవచ్చు. అంటే అది ఆగిపోవచ్చు, ఆగకపోవచ్చు. నేను ఒక్కడనే వెళ్ళను అనుకోండి, నాకు తెలుసు మీరు ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది, ఈ ఊరి వాతావరణం ఏందా ఎట్లుంటుందో నాకు తెలుసు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే అందరం కలిసి వెళ్దాం. అది మంచే కావచ్చు చెడే కావచ్చు, అందరం కలిసి వెళ్దాం, అందరం కలిసి మాట్లాడదాం.